కేసులు బద్దలవుతున్నాయి, బౌండరీలు దాటుతున్నాయి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాక్షి. నేను అంజలి. తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకొని 8th సీజన్లోకి ఎంటర్ అయిపోయి ఆల్మోస్ట్ 1 వీక్ కాదు 15 డేస్ అయిపోయింది. 1 వీక్ ఎలిమినేషన్స్లో కూడా మనకి తెలుసు కదా ఎవరు వచ్చారు బయటికి. ఎస్, బేబక్క. మొన్నటి వరకు బెజవాడ బేబక్క అనేవాళ్ళు, ఇప్పుడు మాత్రం బిగ్ బాస్ బేబక్క అంటున్నారు. సో బేబక్కతో మాట్లాడదాం. నమస్తే బేబక్క గారు, ఎట్లున్నారు? నమస్తే అండి, అట్లనే ఉన్నా. మీరు మంచిగా ఉన్నారా? నేను మంచిగా ఉన్నా. కాఫీ ఇచ్చినందుకు ధన్యవాదములు. ఆ పాప నాకు చాక్లెట్ కూడా వచ్చింది, ఆవిడకి కూడా ధన్యవాదములు. నా ఎనర్జీ లెవెల్ పోయిందండి, పొద్దున్న నుంచి నేను ఏమి తినలేదు. బ్యాక్ టు బ్యాక్ కాల్స్. అదే అర్థమైంది నాకు. అవును, కరెక్టే. అందుకనే నెక్స్ట్ ఇంటర్వ్యూకి లంచ్ చెప్పా. ఇవన్నీ నిజాలు, వాళ్ళకే తెలుసు. ఇందాకైతే అసలు ఎనర్జీ కూడా రాలా. డైరీ మిల్క్ ఇచ్చారు, తను అటు పక్కన వచ్చింది, థ్యాంక్సే. కొంచెం ఎనర్జీ వచ్చింది, కనపడుతుంది కదా డిఫరెన్స్. అది. సో ఏంటి అంటే బిగ్ బాస్ హౌస్ లో గ్రూప్స్ గా ఫామ్ అయ్యాయా? సర్లేండి, ఆ గ్రూపుల గురించి మనకి ఎందుకులే, కానీ ఫామ్ అయిన లేదు. మీకైతే ఐడియా ఉంది కదా. ఐడియా ఉంది. అసలు బేబక్క అంటే ఇక్కడ లాస్ట్ లో ఫైర్ అయ్యాను మాట్లాడతారు అంటున్నారు. వచ్చి అక్క ఏంటక్క నువ్వు కనపడకుండా లాస్ట్ లో ఎక్స్ప్లోడ్ అయ్యావు, విజయ్ దేవరకొండలా చేసావంట. అవును, మామూలుగా ఫస్ట్ నుంచి కామ్గా ఉన్నారు. అంటే ఎంటర్టైన్ చేశా, కామెడీ చేశా, కొంచెం కౌలు చెప్పాను, సింగింగ్ చేశా. అది ఎక్కువ బయటికి వచ్చిందో లేదు తెలియదు. బట్ ఎక్స్ప్లోడ్ అయింది మాత్రం లాస్ట్ చివర్లో. చూసి కుక్కర్లో పప్పు ఉడికి కాదు, ఇది ప్రెషర్ కుక్కర్ అనగానే ఇప్పటి వరకు వేరేలా గుర్తొచ్చేది. ఇప్పుడు మాత్రం ఒకే ఒక్క పదం ప్రెషర్ కుక్కర్. గుర్తు చేయకండి, ప్రెషర్ కుక్కర్ బ్రాండ్స్ కూడా నన్ను సంప్రదిస్తున్నాయి. ప్రెషర్ కుక్కర్ బేబక్ అంట. అయ్యో, యాక్చువల్గా వంట దగ్గరికి వెళ్తే అవును సేఫ్ గా ఉండొచ్చులే అన్న థాట్ ప్రతి ఒక్కరికి ఉంటది. ఆ వంట చేసి పెడితే కడుపు. యాక్చువల్లీ ఈ షోస్ కి వంట దగ్గరికి వెళ్ళకూడదు అంటే డేంజర్ జోన్ అంట. నాకు తెలీదు, నేనేదో సేఫ్ అయిపోదాం అనుకున్నా, తర్వాత తెలిసింది నన్ను సేఫ్ గా బయటికి పంపించారని. కుక్కర్ మూత విజిల్ పోనందుకు, ఆ పప్పు మాడిపోయినందుకు, కొంచెం అంత పప్పుకి ఇంత కొంచెం మాడింది. ఆవిడ వేసుకోవడం కావాలని ఆ మాడిపోయిన పప్పు వేసుకుంది. ఇప్పుడు ఆవిడ నన్ను ఎలిమినేట్ చేసినప్పుడు, అది నామినేషన్ చేసినప్పుడు ఆవిడ కారణం ఏంటి? నాకు సార్తో కూడా వీకెండ్లో చెప్పింది, ఆ మాడిపోయిన పప్పు నాకే వచ్చింది సార్ అని. మరి గీక్కుని వేసుకుంది. నేను అదే అనుకున్నా, నాకు ఏదో జోక్ గుర్తొచ్చింది. అదే సినిమాలో, ఎందుకురా నన్ను చెప్పడానికి ట్రై చేసావు, చంపుతా చెప్పు అంటే, నువ్వు నాకు కేక్ పెట్టలే అంటాడే. అట్లుంది నాది. యాక్చువల్గా అంటే సెటిల్డ్ గా కామెడీ చేస్తూ ఉన్నారు కదా స్టార్టింగ్ లో. అంటే అందరు మైండ్ సెట్ తెలుసుకుందాం అని అనుకున్నారా? ఈ లోపల తర్వాతే తెలిసింది, బయటకు వచ్చి తెలుసుకోవాల్సి వచ్చింది. నేను తెలుసుకుందాం అనుకున్నాను, తర్వాత వాళ్ళని తెలుసుకున్నారు. ఇంకొకటి తర్వాత అందరినీ నేను బయటకు వచ్చి తెలుసుకుంటున్నా. చూస్తున్నారా ఎపిసోడ్స్? ఎక్కడ మీరు గ్యాప్ ఇవ్వట్లేదు కదా అసలు. మామూలుగా లేవమ్మా. అక్కడ నేను ఉన్నదాన్ని బిజీ కన్నా, అక్కడ కనీసం వాళ్ళకి వండి పెట్టి కొంచెం తినేదాన్ని. ఇక్కడ వచ్చాక తిండి తిప్పలు కూడా లేవు. ఇప్పుడు వరకు నేను పొద్దు నుంచి బ్రేక్ఫాస్ట్ లేదు, కాఫీ లేదు, లంచ్ లేదు. చూడండి నన్ను ఏం చేస్తున్నారు వీళ్ళు. ఎనర్జీ బాగా వచ్చేసి డైరీ మిల్క్ రాసి. సో జనరల్ గా బిగ్ బాస్ అనేది అంత స్క్రిప్టెడ్ అని నేను అనుకోను. స్క్రిప్టెడ్ అయితే నేను ఎందుకు ఇలా వస్తాను, నాకు ముందే తెలిసేది కదా బేబక్క ఎలా అని. నాకేం తెలియదు, ఏం తెలియదు. అక్కడ పరిస్థితులు ఎవరు కుకింగ్ వచ్చంటే టప్పని చెయ్యి ఎత్తకూడదని తర్వాత తెలిసింది. దేనికి పడితే దానికి చెయ్యి ఎత్తకూడదమ్మా, ఉంది కదా చెయ్యి అని ఎత్తా. కుకింగ్ వచ్చు, చేస్తా పోతావా బయటికి, సార్ నన్ను ఎలిమినేట్ మీ సార్ అన్నిటికీ చెయ్యి ఎత్తి బయట. అక్కడ ఛాన్స్ ఇచ్చారు తెలుసా మీరంటే, అక్కడ కొద్దిగా మీరు ఛాన్స్ ఇచ్చారు. ఆ టీం ఇప్పుడు టీంలోకి మనం ఆల్రెడీ మీరు నిఖిల్ టీంలో ఉన్నారు కదా, ఉన్నప్పుడు సోనియా గురించి ఒక మ్యాటర్ జరిగినప్పుడు మీకు నచ్చినప్పుడు ఆయనకు చెప్పారు. కానీ మీరు పదే నిఖిల్ని ఆ సోనియా గురించి నన్ను పొడుస్తుంది అందుకే నేను హర్ట్ అయ్యాను అని చెప్పేసి నిఖిల్ చెప్పాడు నాగార్కి. అది కాకుండా నాగార్జున గారు కూడా సోనియాకి సపోర్ట్ చేస్తున్నట్టు బయట మాకు కనిపించే స్క్రీన్ బట్టి మాకు అలాగే అనిపిస్తుంది. అవునా ఏమో మరి సార్, మీకు అలా ఆవిడ్ని నాకైతే సార్ సపోర్ట్ చేసినట్టు అనిపించలేదు. కాకపోతే కొంచెం ఆయనకి ఈ సిచ్యువేషన్ క్లియర్గా అర్థమైనట్లేదు. నేనేదో వీళ్ళందరినీ కొంచెం ఆకలితో పెట్టానేమో అన్న, అంటే అలా ఇంప్రెషన్ ఇచ్చారు సార్కి. టైంకి ఈవిడ ఫుడ్ వండలేదు సార్ ఇలా అలా అని ఆయన ఫుల్గా ఆయన్ని
నేను చెప్పే లోపల నా కంప్లైంట్లు నా మీద కంప్లైంట్లు చెప్పేయటం. సో పాపం కానీ ఆయన మాట్లాడారు, ఏమ్మా నువ్వు అన్ని కుక్కర్లు ఒకలాగే పనిచేయవు కదా, అలాగే అక్కడ కూడా వేసారు మీకు, అక్కడ మీరు ఫేస్ ఎక్స్ప్రెషన్ అంతా సీరియస్ పెట్టారు. అన్ని కుక్కర్లు నాకనలా ఆవిడని పాయింట్ ఆవిడ అన్నారు, but కుక్కర్ అనగానే మీరే నువ్వు గుర్తొస్తారు వేసుకోవచ్చు కదా, నువ్వు చేసుకోవచ్చు కదా అంటే నేను చేసుకుంటున్నాను సరే, ఏముంది ఆవిడ అందరికీ ఇట్లా 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 తిప్పుతుంది, దానికే పెద్ద బిల్డప్ అన్నట్టు అంది కదా, మరి అదేదో మీరు చేసుకోవచ్చు అన్నారు నన్ను. హీ సపోర్టెడ్ మీ. ఎంత ఏం చేస్తారు, వాళ్ళు నోరు వేసుకుని పడిపోతున్నారు మాట్లాడితే. అసలు ఆ సోనియా అనే పర్సన్ కూడా మీ దగ్గర అక్కడ హౌస్లో ఒకలాగా మాట్లాడుతున్నారు, బయటకు వచ్చిన తర్వాత అభయ్తో వచ్చి సడన్గా అక్కడ స్ట్రాంగ్గా ఉండింది. విష్ణుప్రియ అక్కడ కామెంట్ చేసినప్పుడు అడల్టరేటెడ్ కామెడీ అన్నప్పుడు ఇద్దరు వెళ్ళి కన్విన్స్ చేశారు, ఇది కాదు నేను హర్ట్ చేయలేదు అని చెప్పి. మీరు అక్కడ ఇలా పెట్టుకొని కోపంగా ఉంది నాకు, అది కూడా చూస్తున్నారా, కోపం వస్తుంది, బీపీ వస్తుంది, కంట్రోల్ చేసుకుంటున్నా, ఇది బరస్ట్ అవుతుంది తర్వాత బస్ట్ అయింది. నెక్స్ట్ డే చూసా, నెక్స్ట్ డే మార్నింగ్ పిచ్చలేపాను, ఆపుకుని వచ్చిన కోపం అది రాదు తొందరగా. చాలా వరకు అక్కడ అంటే ఎక్స్ప్రెషన్ నుంచి తెలిసిపోయింది ఎందుకు అసలు సోనియాని. ఇప్పుడు నిఖిల్ కూడా బాగా ఇప్పుడు ఏదో ఉంది వీళ్ళ మధ్యలో అని చెప్పేసి బయటికి కూడా వచ్చింది. అంటే మీరు ఉన్నది హౌస్లో ఎంతోసేపు ఉంటారు, బట్ టెలికాస్ట్ అయ్యేది కొన్ని అవుతాయి కదా. సో మీరు ఏం చెప్తారు నిఖిల్ గురించి, సోనియా గురించి రిలేషన్ ఏమైనా నడుస్తుందా? అలా ఏం లేదు, కానీ ఇప్పుడు అక్కడ ఏమవుతుందంటే సోనియా బాగా తనకు తను డిఫెండ్ చేయడం, అటాకింగ్ మూడ్కి వెళ్ళిపోద్ది. ఫస్ట్ కుక్కర్ విజిల్ రాకపోయినా అవతల వాళ్ళు తిట్టుకు అవసరం అయితే పొడిచేద్దాం, మరవలేదు. ఏదైనా మాడిపోయిన పప్పు అయినా ఏదైనా చిన్న రీజన్ కూడా పెద్ద చేసి తను చాలా బాగా మాట్లాడుతుంది. లాయర్, తను లా చదువుకుంది కదా. సో ఆ పాయింట్స్ నిఖిల్ చూసి ఎట్లయినా నిఖిల్ తన అవతల పక్కకి వెళ్తే అమ్మో ఇలాంటి కంటెస్టెంట్ని మనం ఎదుర్కోవాలి, మన సావకూడదని తను ఇష్టంతో చేర్చుకోవాలి, భయంతో తన్ని గ్రూప్లో చేర్చుకుందాం అనుకున్నాడు. ఇంకొకటి అదే కాదు, సోనియాని ఫ్రెండ్షిప్ చేసుకుని తన వైపు తిప్పుకుందాం అని కూడా తనే ట్రై చేశాడు. సో దెన్ షీ బికేమ్ ఫస్ట్ సోనియా రివర్స్ ఉండే, తిని మరి అట్లా ఫ్రెండ్షిప్ చేసుకున్నాడు. అది అడిగినందుకే కదా అంత గొడవ అయింది అసలు. అందుకే నేను చెప్పాను సార్తో కూడా, నేను ఎంతసేపు నేను ఇష్టంగా వస్తే నన్ను పట్టించుకోలేదు సార్, ఎంతసేపు సోనియా అన్నాడు సార్. ఇది బాగా వైరల్ అవుతుంది, బాగా వైరల్ అయింది, అక్కడ ఎక్స్ప్రెషన్ మారింది. ఫస్ట్ వీక్ లో కంటెంట్ మొత్తం చూసుకుంటే నాది సోనియాది నిఖిల్ గొడవే బయటకు బాగా కనిపించింది, వినిపించింది. బేబక్ అందుకే బయటకు వచ్చింది అనుకో టాక్ ఈ గొడవ వల్ల. అది కాకుండా విష్ణుప్రియతో కూడా గొడవ బాగా, అది కూడా బాగా బయటకు అందరితో గొడవలు. నాది విష్ణుప్రియది ఈ పర్టికులర్ విష్ణుప్రియది వచ్చేసేమో అడల్టరేటెడ్ కామెడీ అని అమ్మాయి కామెంట్ చేయటం, మా ఇష్యూసే బయటకు బాగా కనిపించినాయి. అట్లీస్ట్ ఐఎమ్ హ్యాపీ. నేను ఒక వారం ఉన్నా కూడా నేను ఒక వాయిస్ రేజ్ చేసి అరిచి సార్ బీపీ వచ్చి పోయేలాగా ఉన్నాను సార్, నాగార్జున సార్ సార్ వీళ్ళు వాడుకుంటున్నారు తర్వాత ఏంటో సార్ నాకు అర్థం కావట్లేదు సార్, నా వల్ల కాదు సార్ వీళ్ళకి వంట ఉండడం, ఎలిమినేట్ మీ సార్ అన్న. కట్ చేస్తే బేబక్క యువర్ ఎవిక్టెడ్, అది అందరూ ట్రోల్ చేస్తున్నారు. ఆవిడేదో క్యాజువల్గా అడిగింది, నాకు సార్ బొమ్మ పెట్టి నేను మాత్రం సీరియస్గా తీసుకున్నా. చూసారైతే ట్రోల్స్ చూస్తున్నా. ఓకే, అంటే మీరు హౌస్లో ఉన్నంత సేపు కూడా కొన్ని దగ్గర కొన్ని అంటే శేఖర్ భాషతో గానీ బాగా ఫన్నీగా బాగా అనిపించారు. సడన్ గా సోనియా దగ్గరకు వచ్చారు, మీ ఎక్స్ప్రెషన్ మారటం ఎందుకు బీపీ కంట్రోల్ రాకు అనేది చిరాకు ఆమెకే ఇచ్చా వచ్చే ముందు. చిరాకు అంటే తెలుసు కదా, రాకు నాకు అసలు ఆమె గురించి మాట్లాడటం కూడా ఇష్టం లేదు సార్. జస్ట్ ఆమె కూడా నాకు ఓపిక లేదండి, ఎందుకు నాకు తెలుసు అబ్బా, ఎప్పుడైనా ఒక మనిషిని పర్సనల్ అటాకింగ్ చేస్తే నేను విష్ణుప్రియ అందరినీ చేస్తోంది, తను కొంతకాలం చేయగలుగుతుంది. ఆడియన్స్కి తెలుసు కదా, అంత నెగిటివిటీ నాకు షోలో ఉండాలి అని అనిపించలేదు ఆ అమ్మాయి వల్ల. డే నేను ఎంత ఎంటర్టైనింగ్ క్యాండిడేట్, ఎంత హ్యాపీ, నన్ను కూడా బాధ పెట్టి నాలాంటి ఒక హ్యాపీగా ఉండే మనసుని ఒక మనిషిని ఏదైతే అవునే అది చేయకూడదు. నువ్వు ఎలా అయినా ఆడు, కానీ వచ్చిన మనిషిని కనీసం అన్ప్యాకింగ్ కూడా చేసుకోలేదు నేను ప్రాపర్లీ. అప్పటి వరకు అలా పిచ్చిగా సర్దేసుకుని వచ్చి వాళ్ళకి వంట చేస్తున్నా. గాట్ కన్సిడర్ మీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. నేను మీ అందరి కోసం వాళ్ళందరి కోసం వంట చేయడానికి వచ్చిన వంట మనిషిలా ట్రీట్ చేస్తే రైట్, జనాలకి అది బాగా కోపం వచ్చింది. మనం షో పరంగా ఆలోచించినా దెర్ ఈజ్ వన్ హ్యుమానిటీ యాంగిల్. ఆ హ్యుమానిటీని ఎప్పుడు మర్చిపోవద్దు. నువ్వు షోలో ఉన్నా బయట ఉన్నా, నేననే మనిషి ఎప్పుడు కూడా ఐ గివ్ ఆపర్చునిటీ ఫర్ అదర్ పీపుల్. నేను అందరితో మంచిగా ఉంటా. నాలాంటి ఒక మంచి మనిషిని బాధ పెట్టడం, ఇట్ విల్ నాట్ బి గుడ్ ఫర్ హర్ ఆర్ ఫర్ ఎనీ వన్. తప్పది.
అది ఆడియన్స్ బాగా రియాక్ట్ అవుతున్నారు బేబక్కని. అరే ఏంట్రా పాపం మంచిది మా బేబక్కని పంపించేసాను. నాకు సింపతి ఫ్యాక్టర్ పెరిగిపోయింది. ఇప్పుడు వాళ్ళు నాకు ఓట్లు వేయాలని చూస్తున్నారు కానీ అయిపోయింది కదా, బయటకు వచ్చాయి కదా. సడన్ గా అంటే హౌస్ లో ఉన్నప్పుడు బేబక్కకి కష్టం వచ్చినప్పుడు ఓటింగ్ లో బయట సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఫ్లూట్స్ వచ్చి చాలా వరకు విజయవాడ అంతా అల్లకొల్లలంగా ఉంది. ఫ్లడ్స్ బాగా బాగా ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత జనాలు ఇప్పుడు మీ ఎపిసోడ్స్ కింద మళ్ళీ ఒక్కసారి కన్సిడర్ చేస్తే మేము ఓటింగ్ స్టార్ట్ చేస్తాము, ప్లీజ్ కన్సిడర్ చేయండి బేబక్కని అనే కామెంట్లు పెడుతున్నారు ఇప్పుడు ఆడియన్స్. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే ఈసారి ఎలా ఉంటుంది? ఈసారి నాకు అర్థమైంది ఏంటంటే బిగ్ బాస్ అనే షోలో అంటే రచ్చ, అంటే రచ్చ, గొడవలు పెట్టేసుకోవాలి. మనం మనం అట్లా బీపీ కంట్రోల్ చేసుకోకూడదు, బీపీ కంట్రోల్ చేసుకోకూడదు, పెద్దానికి పాయింట్అవుట్ చేయాలి. మనలాగా బయట ఉన్నట్టు ఉండకూడదు. గేమ్ని అదేంటంటే ఎప్పుడు అటాకింగ్ మోడ్లో ఉండి ఎప్పుడెప్పుడు ఎవరెవరితో ఎలా ఆడాలా ఇవన్నీ మనకు రావు కదా. బట్ ఒకవేళ వస్తే మాత్రం మనం ఆడకూడదు. అది వన్ డే మ్యాచ్ లాగా ఆడాలి. నేను టెస్ట్ మ్యాచ్ లాగా ఆడాను. ఓకే, మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే వస్తుందని చెప్పేసి జనాలు ఒకటే ఊపు మీద ఉన్నారు, అది కూడా బేబక్క టీం నుంచి చాలా వరకు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్క పర్సన్ గురించి మిమ్మల్ని కొన్ని అంటే ఆ పర్సన్ ఎలా ఆడుతున్నారు ఏంటి అసలు వాళ్ళు అనేది నేను అడుగుతాను. దెన్ ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ లాగా. ఓకే, నిఖిల్ డబుల్ ఫేస్డ్. ఓకే, ఎలా అంటారు డబుల్ ఫేస్డ్ అంటే? తను చెప్పేది ఒకటి చేసేది ఒకటి బిహేవ్ చేసేది టోటల్ ఇంకోటి. ఇంతే షార్ట్లో నేను చెప్పేస్తా పట. అభయ్ నవీన్ మొత్తం ఉన్న వాళ్ళు స్ట్రాటజికల్ ప్లేయర్, అందరిలో బాగా జాగ్రత్తగా బాగా స్ట్రాటజీతో ప్రీ ప్లాన్డ్గా వచ్చాడు. అండ్ శేఖర్ భాష సరదాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఆయన. ఆయనకు అర్థం కావట్లేదు, సరదాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఆయన ఇచ్చే పంచులకి మేమందరం అల్లకల్లో నవ్వుతున్నాం. అక్కడ బయట ఏమో జనాలు భలే ఎంజాయ్ చేస్తున్నారు. సో ఆయన ఎంటర్టైనర్, ఆయన ఎంజాయ్ చేస్తుండే. ఆయనకి ఇవన్నీ ఇట్ డజంట్ మ్యాటర్. ఒకటే అంటున్నాడు, ఉంటే పోతే పోతా, నేను ఇట్టానే ఉంటా. చక్కగా ఒక సంతరా కాయ వేసుకుని అటు ఇటు తిరుగుతూ ఉంటాడు తింటూ. సంతరా తెలుసు కదా, ఆ కాయ వేసుకుని చక్కగా ఒక్కొక్క తొనం వదులుకుంటూ మధ్య మధ్యలో పంచులు వేసుకుంటూ పాప ఆయన ఫ్యాన్ 2 ఫ్యాన్లు కలిస్తే తుఫాన్. ఐ లవ్ యూ ఫ్యాన్, అన్నిట్లో బెస్ట్ వ్యూ, ఐ లవ్ యూ. yes. సో పృథ్వీ యాంగర్ ఇష్యూస్, నో యాంగర్ ఇష్యూస్ అండ్ ఇంబ్యాలెన్స్డ్ కొంచెం అంతే. ఓకే, సో విష్ణుప్రియ మిర్చి మసాలా, ఫైర్ క్రాకర్. కానీ కొంచెం కంట్రోల్గా ఉండాలండి. ఇప్పుడు నాకంటే నాకు టైం ఇవ్వలేదు, తనకి ఇచ్చారు. తను ఇమీడియట్లీ బ్లాస్ట్ అయిపోయి చేయాల్సిన అవసరం లేదు. తను టైం తీసుకుని చేస్తుంది, కరెక్ట్గా చేస్తుంది, కరెక్ట్గా ఆడుతుంది. నోరుంది కదా అని ఊరి మీద పడిపోవాలా ఏంటి? నబిల్ తన స్ట్రెంగ్త్ ఇంకా బయట తీసుకురావాలి. ఇంకా చక్కగా సరదాగా నార్మల్గా బయట ఉన్నట్టు ఉంటున్నాడు. దిస్ ఇస్ అ గేమ్. నేను అందుకే తను రెచ్చగొట్టి నామినేషన్స్ వేసా ఒకసారి. నైనిక సేఫ్ ప్లే అండ్ షీఈ్ క్లియర్. తప్పుంటే తప్పుని సపోర్ట్ చేస్తుంది, రాంగ్ అయితే రాంగ్. షీ డజంట్ థింక్ అబౌట్ స్ట్రాటజీస్. ఐ డోంట్ థింక్ షీఈ్ పార్ట్ ఆఫ్ ఎనీ గ్రూప్ ప్లే. సో ఆదిత్య ఆయన వేరే యూనివర్స్తో మాట్లాడుకుంటూ హీఈస్ కనెక్టెడ్ టు ఎ యూనివర్స్. ఏదో వేరే యూనివర్స్. మీరు రావాలండి, ఇక్కడికి రావాలి. బేబక్క గారు మీరు భోంచేశారా, మీరు బాగున్నారా, మీరు తినాలి బేబక్క. అరే మీకు వంటింట్లో ఏమైనా హెల్ప్ ఉంటే నేను చేస్తాను. థ్యాంక్ యూ బేబక్క గారు. దించేశారు. సో ప్రేరణ సిల్లీ నాటీ, షీఈస్ బీయింగ్ ప్రొటెక్టెడ్ ఇన్ ద గ్రూప్ ప్లే. మంచిగా ప్రొటెక్ట్ చేస్తుండ్రు ఆ పిల్లని. సో యష్మి ఆమె కూడా అంతే. వీళ్ళందరూ ఒక ముఠ అక్కడ ఒక ముఠా తయారయ్యారు. ముఠా మేస్త్రి ఆమె నేను ఇస్తున్నా ముఠా మేస్త్రి. కిరాక్ సీత హార్ట్ఫుల్గా ఆడుతుంది, నో స్ట్రాటజీస్, ఉన్నది ఉన్నట్టుగా చెప్తుంది, మంచి అమ్మాయి. విష్ణు తర్వాత నాకు సీతకు నేను బాగా కనెక్ట్ అయ్యాను. సీతకు కూడా నేనంటే ఇష్టం. ఐ లవ్ యూ సీత. మంచిగా వంట చేసేది, బ్రేక్ఫాస్ట్ తను చేస్తే లంచ్ డిన్నర్ నేను చేసేదాన్ని. అలా కనెక్ట్ అయ్యారు. కాకపోతే కుక్కర్ మీకు పడింది, అదే కుక్కర్ చేసింది వేటు. సో మణికంఠ అబ్బో సైకలాజికల్ థ్రిల్లర్ అమ్మో. కానీ చూస్తే చాలా ఎమోషనల్ గా ఏడుస్తూ మా అందరికన్నా భయంకరమైన స్ట్రాటజీలతో ఒక్కొక్క వారం ఒక్కొక్క సైకాలజీ వదులుతాడు చూడండి, రాసుకోండి. హిల్ బి వన్ ఆఫ్ ద ఉంటాడు, చాలా రోజులు ఉంటాడు. పక్క బయట పిఆర్ కూడా అదరగొడుతున్నాడు. పెట్టేసి వెళ్ళాడు మంచిగా. ఏమన్నా చేస్తున్నారా అనుకుంటున్నా. సైకలాజికల్ ప్లేయర్
ఉన్న మొత్తం 14లో రాస్కో సాంబా రాస్కో. టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఎవరు ఉంటారు? నెంబర్ 1 విష్ణుప్రియ, నిఖిల్, అభయ్ నవీన్, ఇప్పుడున్న వాళ్ళు ఓకే, సోనియా అండ్ యష్మి పిచ్చి పిచ్చిగా ఆడుతుంది. ఇఫ్ షీ బికమ్ స్ట్రాంగ్ మేబీ షీ క్యాన్. పిచ్చి పిచ్చిగా అంటే నిన్న మొన్న అంటే నాకు బాగా కామెంట్స్ వినిపిస్తున్నాయి, గెలవాలి అన్నిటితో ఏది పడితే అది చేసేస్తుందని. సో షీ హ్యాస్ టు బీ కేర్ఫుల్ అండ్ ప్లే ప్రాపర్లీ. ముఠామేస్త్రి ఉండొచ్చు అంతే. ఓకే, బాలే బిరీది ఇచ్చారు ముఠామేస్త్రి అని. సో జనరల్గా బిగ్ బాస్ హౌస్కి వెళ్తున్నప్పుడు దాని గురించి తెలుసుకొని అక్కడ ఎలా ఆడాలో అన్ని ప్రీ ప్లాన్డ్గా వెళ్తారు. కానీ మీరేంటి అలా ఏం తెలుసుకోకుండా ఎలా? అదే మరి అందుకే అయ్యా బెదవాడు బేబక్క. ఇప్పుడు బిగ్ బాస్ బేబక్క మీరు. అక్క ఏందక్క నువ్వు ఏదో చేస్తావు అంటే, ఏదో చేశాను కదా లాస్ట్ 3 రోజులు అరిచి వచ్చావు అక్క, నువ్వు నీలో ఎంత ఫైర్ ఉందా అని తెలుసుకునే లోపల నువ్వు బయటకు వచ్చావు అక్క అంటే, ఏదో ఒకటి ఫైర్ చూపించానా లేదా? జనరల్గా బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాలి అంటే ఫేమ్ ఆర్ మనీ. సో మీకు బెజవాడ బేబక్క తోటి మీ నుంచి మామూలు ఫాలోయింగ్ లేదు. అవును. అది కాకుండా ముందు మీరు సింగర్. అవును. అది పక్కన పెడితే రాఘవేంద్రరావు గారు మీ పెదనాన్న అంటగా. అవును అవును. మరి ఎందుకు మూవీస్ లోకి ఎంట్రీ ఇవ్వలేదు సడన్ గా? మూవీస్ లోకి మా ఫ్యామిలీస్ లో అంతా అలో చేయరు. ఓకే, అది ఎంకరేజ్ చేయరు. అది రీజన్ అంటారా? ఎంకరేజ్ చేయరు. ఇప్పుడు అందుకని సింగింగ్ లోకి వచ్చా, సింగింగ్ లో యాంకరింగ్. ఇప్పుడు కూడా నాకు 2 సినిమాలు ఉన్నాయి. ఆ 2 సినిమాలు మమ్మీతో వచ్చేటప్పుడు ఆన్ ద వే సినిమాల గురించి చెప్పలేదు. ఒక మంచి బ్యూటిఫుల్ మూవీ ఉంది, ఒక మంచి సినిమా, మంచి క్యారెక్టర్. నాకు బిగ్ బాస్కి వెళ్ళే ముందు వచ్చింది. వాళ్ళు అడిగితే ఎన్ని రోజుల్లో వస్తారంటే నాకేం తెలుసు, వారంలో వస్తారు, 10 వారాల తర్వాత వస్తారు, వచ్చినాక చూద్దామని పాపం వాళ్ళు ఉంచారు ఆ రోలు. సో ఐల్ బి డూయింగ్ 2 అయితే మంచి సినిమాలు ఉన్నాయి. మా మమ్మీకి అది చెప్పలేదు, అది చెప్తున్నా. సాక్షి టీవీకి వెళ్తున్నానని చెప్పా. ఐ డెంట్ టెల్ హర్ అబౌట్ ద మూవీస్. ఇప్పుడు బిగ్ బాస్ అనే షో యాక్చువల్లీ ఒక 1 year ఉంటుంది ఆ ఫేమ్. నెక్స్ట్ ఇయర్ వేరే కంటెస్టెంట్స్ వస్తారు, నెక్స్ట్ ఇయర్ వాళ్ళని పిలుస్తారు. ఇప్పుడు ఈ వీక్ బేబక్క మీద ఉన్న క్రేజ్ నెక్స్ట్ వీక్ ఇప్పుడు బయటికి ఎవరు వస్తే వాళ్ళ మీద ఉంటుంది. అట్లా షిఫ్ట్ అవుతుంది. టీమే ఫామ్ అయిందిగా మీకు. సో అట్లా షిఫ్ట్ అవుతుంది ఆ క్రేజ్. బట్ సినిమాలు, నా ఇన్స్టాగ్రామ్, నా యూట్యూబ్, ఇది ఫర్ ఎవర్ నాకు ఉంటుంది ఫేమ్. ఫర్ ఎవర్ ఐ విల్ బీ దేర్. అండ్ నేను ఇంకా మంచి మంచి కంటెంట్ ఇవ్వాలి, మంచి మంచి సినిమాలు చేయాలి, మరి మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలి కదా. ఒక రైమింగ్ టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ అని చెప్పారు ఒక 2-3 డైరెక్టర్లు. సో మరి ఆ టైం ఎప్పుడు వస్తుందని అడిగే వాళ్ళని. ఇస్తారు. సో మొత్తానికి బిగ్ బాస్ మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ రావాలని నేనైతే కోరుకుంటున్నాను. ఈసారి బేబక్క ఎలా ఉంటుంది, ఎలా ఆడుతుంది అనేది మాత్రం అవును ఒక్క మాటలో ఏం చెప్తారు? వస్తే అప్పుడు చూద్దాంలే, వచ్చినప్పుడు సంగతి. వచ్చినప్పుడు ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ వెళ్ళే ముందు లాస్ట్ 3 daysలోనే వార్మప్ అయింది, బయటకు షీఈ్ షోయింగ్ వాట్ బేబక్క ఈజ్ అనుకున్న టైంలో అప్పటికే నామినేషన్స్ క్లోజ్ అయిపోయింది, ఓటింగ్ క్లోజ్ అయిపోయింది. సో ఇఫ్ ద టీమ్ కన్సిడర్స్ చూపిస్తా, బర్రాబర్ చూపిస్తా. ఈసారి ఆపుకునేది లేదు. బీపీ పేషెంట్ ఉంటారా? టచ్ చేయరా, గుద్దు చూసావా ఎంత గట్టిగా ఉందో. ఇవన్నీ మిస్ అయ్యాం కదా అసలు హౌస్ లో. అసలు చేసినాం కొన్ని కామెడీ, కొన్ని చూసా. శేఖర్ భాష దొంగ, నేనేమో పోలీస్ ఆఫీసర్. వచ్చిందా? పడిందా? అది పడే ఉంటుంది. కాదు, శేఖర్ భాష ఏమో దొంగ అనమాట. నేను మీరు ఇలా పోలీస్ ఆఫీసర్ లాగా వచ్చి వెళ్ళిపోతారు కదా. కాదు, పోలీస్ ఏది మామూలుగా మీరు ఇద్దరు ఎక్సర్సైజ్ చేస్తున్నారు కదా, అది మామూలుగా ఆయనతో మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు అవును ఇలాంటి అలా వెళ్ళిపోతారు కదా. తర్వాత మీకు వ్యూ రెండిట్లో ఏది వ్యూ అన్నప్పుడు, ఐ లవ్ యూ అన్నప్పుడు ఇదేంటి ప్రపోజ్ చేస్తున్నాడా ఇలా వచ్చింది బయటికి. తర్వాత ఇంకా కామన్ గా అదంతా అయిపోయింది. అయితే ఈ అన్నిటికన్నా అసలు శేఖర్ భాష దొంగగా అయితే ఇలా కట్టేసి నుంచుంటాడు అనమాట. వేసారు 24 దాంట్లో వేసుంటారు, 24 hours. అంటే నేను వస్తా ఇలా నడుచుకుని, అసలే ఆ రోజు స్లీవ్లెస్ వేసుకున్నాను అనమాట. మంచి కండలు బాగా కనిపిస్తాయి. వస్తా, వచ్చి చెప్పు 7-5 ఎంత చెప్పు, చెప్తావా చెప్పా, భలే ఉంటుంది అది. నెక్స్ట్ డే ఏమో తాగుబోతు మొగుడు తను, నేనేమో పెళ్ళం, వెయిట్ చేసే పెళ్ళం. లేట్గా వస్తాడనమాట. సో మాట్లాడతాడు. పృథ్వీ ఏమో డైరెక్టర్ అనమాట. సో వచ్చినప్పుడు, సార్ నాకు కాంబినేషన్ నాకు 3 రావట్లేదు సార్, నాకు 3 రావట్లేదు, నేను చేయను. అప్పుడు ఆదిత్యం ఈయనైతే ఓకే.
బాగుంటది. ఫ్రాంక్లీ అసలు బాగుంటది అదంతా అయితే. సో మళ్ళీ మీరు ఎంట్రీ ఇవ్వాలని మేమందరం కోరుకుంటున్నాము. షూర్ థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు మాతో టైం స్పెండ్ చేసినందుకు. థ్యాంక్ విష్ యూ ఆల్ ద సక్సెస్ అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ so much, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇట్ వాజ్ లవ్లీ చాటింగ్ అప్. థ్యాంక్ యూ సాక్షి టీవీ ఫర్ హ్యావింగ్ మీ హియర్ టుడే. ఇలాగే మీ అభిమానం ఎల్లకాలం ఈ బెజవాడ బేబక్క మీద ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇది వాటి స్పెషల్ చిట్ చాట్ విత్ బెజవాడ బేబక్క. కాదు బిగ్ బాస్ బేబక్క. స్టే ట్యూన్డ్.